दूर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। ये मंत्रराजं श्रीमानिनी चित्तराजीव पंजर राजहंसी ये मंत्रराजं वामदेव मुनीन्द्र हृद्यानगम्य मौनिद्ध पदवी ये मंत्रराजं काम संदोह निर्मूल कालानलकीलरीति ये मंत्रराजं श्रीमत्प्रभासच्चिदानन्दकन्दैकतानफणिति तारक ब्रह्मराजीय तत्त्वचिन्तनारहस्य श्रुतिशिरोधिसारमो वा दिव्य मनोहर रामाभिधान मंत्रराजं जगमुलमनुचुगाक। सदयुडैनट्टि विश्वामित्र ऋषिचेत अस्त्రంబులందిన ఆద్యుడితడు తాటకదులు మాడి ధరణిలో శాంతిని వెలయింపజేసిన విజ్ఞుడితడు భస్మశాయిని అయిన పరమర్షి భార్యకు చేతనత్వం విడిన శిష్టుడితడు హరువిల్లు కరముతో అవలీలగానెత్తి హరువిల్లు కరముతో అవలీలగానెత్తి పెళ్ళున విరిచిన వీరుడితడు ఇతడు నా భ్రాత నా తోడు హితుడు నాకు ఇతడు దైవం భాగ్యమౌ ఏడుగడయ గుండె గుడి చేసి కూర్చి నిలిపి రామచంద్రాయటంసునే పరవశింతు రామచంద్రాయటంసునే ప్రాంజలింతు. అయ్యా పెద్దలందరికీ నమస్కారం. ఉన్నవారందరికీ వాల్మీకి విరచితమైనటువంటి 24,000 శ్లోకాలు ఉన్నటువంటి రామాయణంలో ప్రతి శ్లోకాన్ని ఒకసారి ముట్టుకుని చూడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రారంభించుకున్నటువంటి ఈ మహాయజ్ఞం సాగుతూ ఉంది. అరణ్యకాండంలో ఇంకా మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. పువ్వులు కొయ్యడానికి బయటికి వచ్చినటువంటి ఆశ్రమంలోంచి బయటికి వచ్చినటువంటి సీతాదేవి కంటికి ఏ విధంగా ఆ మారీచ మృగము కనపడింది, దానికి ఆవిడ ఏ విధంగా ప్రతిస్పందించింది అనేటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కిందటిసారి. రామచంద్రమూర్తి అద్భుతంగా తన తుణీరాలు కట్టుకుని యుద్ధానికి తయారవుతున్నట్లుగా తయారై ఆ లేడీ వెనకాల వెళ్ళడానికి సిద్ధపడుతూ చాలా అద్భుతమైనటువంటి మాట ఒకటి వాల్మీకి మహర్షి రాయడం మనం గమనిస్తాం. అక్కడ మనం 44వ సర్గలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. వెళ్ళే ముందు స్వామి లక్ష్మణస్వామితో ఒక మాట చెప్పారు. అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్థేన సీతయా
ఆశ్రమంలో ఉన్నటువంటి సీత చేత నువ్వు ఆశ్రమంలోనే ఉన్నవాడపై అప్రమత్తంగా ఉండవలసింది. యావత్ పృషతమేకేన సాయకేన నిహన్మ్యహం. పృషతము అంటే మత్సలు కలిగినటువంటి లేడి, దానికి పృషతము అని పేరు. బిందువులు కలిగినటువంటి ఒంటి మీద చుక్కలు ఉన్నటువంటి లేడికి పృషతము అని పేరు. దీనికి రత్న ఖచ్చితమైనటువంటి బిందువులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇదివరకు. అటువంటి ఆ పృషతాన్ని ఏకైన సాయకైన నిహన్మ్యహం, ఒకే ఒక్క బాణంతో నేను దాన్ని సంహరిస్తాను. హత్వైత చర్మ చాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ. దాన్ని సంహరించి దాని చర్మాన్ని తీసుకుని నేను వేగంగా వెనక్కి వస్తాను సుమా అని చెప్పి ఆయన లక్ష్మణస్వామితో చెప్తూ ఉన్నారు. ఇది అయోధ్యకాండ నుంచి అరణ్యకాండలోకి ప్రారంభించిన మొదటి రోజు రాత్రి స్వామి చెప్పినటువంటి మాటకి కొనసాగింపుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అరణ్యకాండ మొదలవుతున్నప్పుడు స్వామి లక్ష్మణస్వామితో ఒక మాట చెప్పారు. జాగర్తవ్యం అతంద్రిభ్యాం. ఇది అతంద్రిభ్యాం జాగర్తవ్యం. నువ్వు ఏమాత్రమూ అలసట లేకుండా, సోమరితనం లేకుండా సీతాదేవిని రక్షిస్తూ ఉండవలసి ఉంటుంది. అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు. జాగర్తవ్యం అతంద్రిభ్యాం అద్య ప్రభృతి రాత్రిషు. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి నువ్వు సీతాదేవిని కంటికి నిద్ర లేకుండా అప్రమత్తుడిపై కాపలా కాసుకుంటూ ఉండాలి అరణ్యం అంతా ముగిసేదాకా. ఇక్కడే మనం అనుకున్నాం రాత్రిషు అనేటువంటి మాట స్వామి వాడారు. రాత్రిళ్ళు సీతాదేవి జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి అని. అంటే పగటిపూట ఆవిడకి ఎటువంటి అనర్థము జరిగేటువంటి అవకాశము లేదని రామచంద్రమూర్తి అనుకుంటున్నారు, అనుకోవాలి ఆ సమయంలో. లేదా ఆయన పగలు కూడా ఏమాత్రమూ ప్రమత్తత లేకుండా అప్రమత్తుడై సీతాదేవి కాపాడినట్లయితే రావణ వధ జరిగేటువంటి అవకాశమే లేదు. కాబట్టి పగలు కాస్త చూసి చూడనట్టు ఉండు నాయన, రాత్రి మాత్రం నువ్వు అప్రమత్తుడిపై ఆవిడని కాపలాకాయి. ఎందుకంటే జరగబోయేటువంటి రావణుని యొక్క ప్రవేశం పగటి సమయంలోనే జరగబోతోంది, నిశాచరుడు అయినప్పటికీ. కాబట్టి నువ్వు పగటి సమయంలో చూసి చూడనట్టు ఊరుకున్నా పర్వాలేదు, లేకపోతే కథ ముందుకు నడవదు. కాబట్టి అద్య ప్రభృతి రాత్రిషు జాగ్రత్తవ్యం అతంద్రిభ్యాం. ఇవాళ నుంచి రాత్రి మాత్రం నువ్వు జాగ్రత్తగా సీతమ్మను చూసుకోవాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆయన లక్ష్మణస్వామితో ఆనాడు చెప్పారు. ఎక్కడో మనకి ఇంకా మాట్లాడితే అయోధ్యకాండలో 53వ సర్గలోనే ఎక్కడో వస్తుంది. మొట్టమొదటి రాత్రి వారు అడవిలోకి ప్రవేశించినటువంటి సమయం, సుమంత్రుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత మన ముగ్గురమే మిగిలాము. కాబట్టి ఇక్కడి నుంచి ఆవిడ బాధ్యత మన ఇద్దరిది ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండవలసిందని ఆయన అప్పుడు చెప్పారు. ఏమిటంటే ఇంకోటి చేశారు. యోగక్షేమం సీతాయాః వర్తతే లక్ష్మణ ఆవయోః. సీతాదేవి యొక్క యోగక్షేమాలు మన యందు ఉన్నవి సుమా ఓ లక్ష్మణ అని చెప్పారు. యోగము అంటే లేనిది పొందడాన్ని యోగం అంటారు. క్షేమము అంటే మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నదాన్ని రక్షించుకోవడానికి క్షేమం అంటారు. యోగక్షేమాలు రెండూ కూడా మనం చూడాలి. సీతాదేవికి ఇప్పుడు ఒక యోగం కలిగింది. ఏమిటి? ఇదివరకు ఎప్పుడూ లేనటువంటి కోరిక ఒక మృగం మీద కలిగింది. అది ఆవిడకి యోగం. ఆ కోరిక పోకుండా ఉండేలాగా ఆయన ఆవిడ చెప్పినట్టుగా వెళ్ళి దాన్ని తీసుకుని రావాలి. అది ఆవిడకి క్షేమాన్ని కలిగింది. ఇదివరకు ఎప్పుడూ బంగారు రేడి యొక్క చర్మం మీద కూర్చుని తపస్సు చేసుకోవాలనేటువంటి కోరిక కలగలేదు. ఇప్పుడు ఆవిడకి ఆ బంగారు రేడి యొక్క చర్మాన్ని నేను తీసుకొచ్చి ఒక యోగాన్ని సంప్రాప్తింపజేస్తాను, తర్వాత నుంచి ఆవిడ క్షేమంగా ఉండేలాగా ఇంకే కోరికలు ఉండేలాగా నేను చూస్తాను అని చెప్పి అన్నట్లుగా ఆయన ఆనాడే ఆమె యొక్క యోగక్షేమాలు మన ఇద్దరం చూసుకోవాలి సుమా అని ఒక మాట వేశారు రామచంద్రమూర్తి. పైగా ఒక చిన్న పోలిక కూడా చెప్పారు రామచంద్రమూర్తి. నువ్వు ఎలా కాపలా కాయాలంటే సీతమ్మ, ఇప్పుడు నేను మృగం కోసం వెళ్తున్నప్పుడు ప్రదక్షిణేనాతిబలేన పక్షిణా జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవ అప్రమత్తః. ప్రదక్షిణేనాతిబలేన పక్షిణా జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ. బుద్ధిమయంతుడైనటువంటి రెక్కలు కలిగినటువంటి జటాయువు ఎంత అప్రమత్తంగా ఉండి సీతాదేవిని కాపాడగలదు, నువ్వు ఈనాడు అంత అప్రమత్తంగా ఉండి భవ అప్రమత్తః పరిగృహ్య మైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః.
చాలా అనుమానంతో చుట్టుపక్కలంతా చూసుకుంటూ కూడా నువ్వు జాగ్రత్తగా ఆవిడని కాపాడాల్సి ఉంటుంది సుమా. ఎలాగా అంటే జటాయు పక్షిలాగా, జటాయువు ఎలాగా ఆవిడని కాపాడుతుందో నువ్వు అలా కాపాడు సుమా అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పడం జరిగింది. కారణం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జటాయువు చాలా వృద్ధుడు, నువ్వు చాలా యువకుడివి. జటాయువే అంత అప్రమత్తంగా సీతాదేవిని కాపాడుతాను నేనని చెప్పి వెళ్ళింది అంటే నువ్వు జటాయువు కన్నా 10 రెట్లు ఎక్కువగా కాపాడాల్సి ఉంటుంది. జటాయువు ఎక్కడో దూరంగా ఉన్న జటాయువు సీతను కాపాడాలంటే అక్కడి నుంచి దగ్గరికి వస్తుంది. నువ్వు దగ్గరగా ఉన్నవాడివి సీతను కాపాడడం మానేసి దూరంగా వెళ్ళిపోకూడదు. జటాయువు చేసిన దానికి కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి చర్య. కాబట్టి జటాయువుతో పోల్చి ఎందుకు చెప్తున్నారు రామచంద్రమూర్తి అంటే జటాయువు ఏ రకంగా రక్షిస్తుందో అత్యంత ప్రదక్షిణేన అనేటువంటి మాట వాడారు. ప్రదక్షిణేన జటాయుష, ప్రదక్షిణము కలిగినటువంటి జటాయుష అంటే అదేం చెప్పింది, సీతను నేను రక్షిస్తాను ఆకాశంలో గిరగిరా తిరుగుతూ, అంటే ఎయిర్ సర్వేలెన్స్ అనమాట మన మాటలో చెప్పాలంటే. ఆకాశంలో తిరుగుతూ సీతమ్మను నేను రక్షిస్తాను. రామచంద్రమూర్తి ఒక చూపు చూశారు దానికేసి, ఆ మాత్రం నేను రక్షించుకోలేనా అని అంటే అన్నట్ట జటాయు, త్వయి యాతే, నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్తేనయ్యా, అట్లా అంతా నా పనేం లేదు, నేను వెళ్తే మా తమ్ముడు ఉంటాడు. త్వయి యాతే స లక్ష్మణేనా, నువ్వు లక్ష్మణుడు ఇద్దరు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు నేను రక్షించుకుంటాను అని జరగబోయేది ఇంత తెలిసిన వాడిలా చెప్పాడు జటాయువు చాలా కాలం క్రితం. అది ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకుని జటాయువు ఎంత చక్కగా రక్షిస్తాడో అలాగే నువ్వు రక్షించాలి. భవ అప్రమత్త పరిగృహ్య స్వవశీకృత్య, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుని ఎటువంటి లోభాలకి లోను కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వేటికి లొంగకుండా, క్రోధం కూడా రావచ్చు ఒక్కొక్కసారి ఆవిడని వదిలిపెట్టాడు, కాబట్టి అది కూడా లేకుండా నువ్వు ఆవిడతో ఉండాలి. ప్రతిక్షణం సర్వత ఏవ శంకిత, ఎటుపక్క నుంచి ఎవడొచ్చి సీతాదేవికి అపకారం చేస్తాడో అన్నట్టు చుట్టూ కూడా చూస్తూ నువ్వు కాపలా కాస్తూ ఆవిడని రక్షించాలి సుమా అని చెప్పి తథాతు తం సమాధిస్య భ్రాతరం రఘునందన, అప్పగింతలన్నీ చెప్పి ఏవేం చెయ్యాలో తను లేని సమయంలో లక్ష్మణస్వామి అవన్నీ చెప్పి బబంధ అసిం మహాతేజా జాంబూనదమయత్సరుం, ఒక కత్తిని ఆయన కట్టుకున్నారట. జాంబూనదమయం, జాంబూనదం అంటే బంగారం, బంగారమైనటువంటి ఒక కత్తిని ఆయన దాన్ని కట్టుకున్నారు. కట్టుకుని తత్ర త్రియవనతం చాపం ఆదాయ ఆత్మవిభూషణం ఆబద్ధ చ కలాపౌ ద్వౌ జగామోదగ్ర విక్రమః. తతః త్రియవనతం అంటే 3 చోట్ల వంగినదట. చాపము అంటే 3 చోట్ల వంగి ఉంటుంది. ముందు ఇక్కడ వంపు ఉంటుంది, మధ్యలో ఒక వంపు ఉంటుంది, మళ్ళీ ఇలా ఒకటి వస్తుంది. కాబట్టి 3 చోట్ల వంగినటువంటి ఆ చాపాన్ని త్రిషు స్థలేషు అవనతం త్రియవనతం అని చెప్తారు. 3 చోట్ల అది వంపులు తిరిగి ఉంటుంది కాబట్టి దాన్ని 3 వంపులు తిరిగి ఉంటుంది కాబట్టి దానికి త్రియవనతమైనటువంటి చాపం అని చెప్పారు. అది ఆత్మవిభూషణం. మామూలుగా పుస్తకం హస్తభూషణం అంటారు. పుస్తకం చేతిలో ఉండాలి కానీ పుస్తకం చూసి చెప్పకూడదు. మామూలుగా మాట్లాడేటువంటి వాడు పుస్తకం చూసి చదివి మాట్లాడకూడదు. ఉపన్యాసం చెప్పాడు పుస్తకం చేతిలో ఉండాలి, అంతవరకే హస్తభూషణం. అలాగా ఈయనకి నిజంగా దాన్ని సంహరించాలంటే కేవలం హస్తభూషణం మాత్రమే ఆ చాపం. దాన్ని కేవలం తన సంకల్ప శక్తితోటే సంహరించేటువంటి సత్తా ఉన్నటువంటి పరమాత్మ ఇప్పుడు దాన్ని వేటాడడం కోసం బయలుదేరుతూ ఉన్నారు. ఆబద్ధ చ కలాపౌ ద్వౌ, కలాపము అంటే తూణీరము అని అర్థం. 2 తూణీరాలు వీపునికి కట్టుకున్నారట. ఆ కలాపం అంటే భూషణము అని కానీ నెమలిపించమని కానీ తూణీరము అని కానీ అర్థం అట. ఇక్కడ మనకి 2 తూణీరాలని కూడా ఆయన ధరించారు. జగామ ఉదగ్ర విక్రమ, మిక్కిలి పరాక్రమంతో మృగాన్ని సంహరించాలి అనేటువంటి కోరికతోటి రామచంద్రమూర్తి బయలుదేరారు. తం వంచయానో రాజేంద్రం ఆపతంతం నిరీక్ష్య వై బభూవ అంతర్హితస్త్రస్తా త్రాసాత్ పునఃసందర్శనే అభవతు. గడగడలాడిపోయాడంటే మారీచుడు. రామచంద్రమూర్తి లేచి పర్ణశాల నుంచి బయటికి రాగానే ముఖ్యంగా ధనుర్బాణాలు ధరించి ఒక కత్తిని పెట్టుకుని అద్భుతమైనటువంటి
తూణీరములతోటి, అక్షయ తూణీరములతోటి తన వైపు వచ్చేటప్పటికి ఆపతంతం, తన మీద పడిపోతాడేమో రామచంద్రమూర్తి వచ్చి ఇప్పుడు పట్టేసుకుంటాడేమో అన్నట్లుగా నిరీక్షవై, రాజేంద్రం నిరీక్షవై. రాజేంద్రము అంటే రాజులలోకెల్లా శ్రేష్ఠుడు రాజేంద్రుడు. భరతుడు వచ్చి తనని వెనక్కి రమ్మని అడిగినప్పుడు లక్ష్మణస్వామికి భరతుడికి రామచంద్రమూర్తికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. రామచంద్రమూర్తి ఏం చెప్పారు, నాన్నగారు ఒకళ్ళు వనవాసం చేయాలి, ఒకళ్ళు అంతఃపురంలో ఉండాలని చెప్పారు కాబట్టి నాయన నువ్వు అయోధ్యకు వెళ్ళు, నేను అరణ్యానికి వెళ్తాను. త్వం రాజా భరత భవ అయోధ్యాపురవరే, అయోధ్యాపురవరానికి నువ్వు ఓ భరత రాజువిక. అహమపి వన్యానాం రాజరాట్ మృగాణం, నేను వనంలో మృగాలన్నిటికీ కూడా రాజరాట్, నువ్వు ఒట్టి రాజువి, నేను రాజరాటుని అవుతాను. అంటే రాజేంద్రుడు అని అర్థం. రాజరాట్ అంటే రాజులలో రాజు, రాజులకు అందరికీ రాజు, అటువంటి రాజును అవుతాను నేను. నీకు రాజువి కాబట్టి అయోధ్యలో వెళ్ళగొడుగు పడతారు, నాకు అరణ్యంలో నీకు ఒకటే వెళ్ళగొడుగు. నాకు అరణ్యంలో ఎక్కడ చూసినా ఈ చెట్లన్నీ కూడా తెల్లని పువ్వులు రాలుస్తూ వెళ్ళగొడుగులు పడతాయి. నీకు బందిమాగులు నిద్రలేపుతాను, నాకు చక్కని కోతలతోటి పక్షులన్నీ కూడా రోజుకు ఒక రకంగా నిద్రలేపుతూ ఉంటాయి. కాబట్టి నేను ఈ వన్యానాం అహమపి మృగాణాం రాజరాట్. వన్యానాం మృగాణం అంటే వనంలో తిరిగేటువంటి మృగములు, వన్యానాం అంటే వనములలో ఉండేవి అంటే మునులందరూ. ఈ మునులకి మృగములకి కూడా నేను రాజరాట్ను అవుతాను. ఈ మృగముల నుంచి, మృగములాంటి రాక్షసుల నుండి మునులను నేను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి ఆయన ఒప్పందం చేసుకున్నారు భరతస్వామితో. ఇప్పుడు రాజేంద్రం ఆపతంతం అంటే రాజరాజం, రాజరాట్ ఆయన. ఆ రాజరాట్ని అయినటువంటి రామచంద్రమూర్తిని చూసి వంచయానః, ఆయన మోసం చేసేటువంటి ఉద్దేశంతో మోసం చేస్తున్నవాడే బభూవ అంతర్హితః త్రాసాత్, అంతర్హితుడైపోయాట అంటే కనపడకుండా పోయాడు మారీచుడు. త్రాసాత్ భయంతో పారిపోయాడు, దూరంగా అంతర్హితుడయ్యాట. పునఃసందర్శనే అభవత్, మళ్ళీ కంటికి ముందుకి కనపడడానికి వచ్చాడట. ఈ త్రాసాత్ అన్నది అంతర్హితం అవ్వడం కోసం కాకుండా పునఃసందర్శనానికి పెట్టుకోవచ్చు. అంతర్హితుడైతే రామచంద్రమూర్తి కోపం తెచ్చుకుని కదలకుండా అక్కడే ఉంచి మంత్రించి ఒక బాణాన్ని వేస్తే వాడు మరణిస్తాడు, రామ దర్శనం కూడా దొరకదు. అలా పని ఎక్కడ చేస్తాడు భయంతో, త్రాసాత్ భయంతో పునఃసందర్శన, మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వస్తున్నాడు. రామచంద్రమూర్తి చూసే అవకాశం పోతుందేమో, ఆయనేమో నన్ను నా వెనకాల రాడేమో కనపడకపోతే అనేటువంటి ఉద్దేశం. కనపడిన మాట ఏం చేస్తాడు రామచంద్రమూర్తి, మేఘాల్లో దాక్కుని రుధిర మాంసాలు కురిపిస్తున్నటువంటి మారీచ సుబాహులను చూసి బాణం వేయలేదా, చూడకుండానే బాణం వేశాడు. మేఘనాథుడు ఆకాశంలోంచి యుద్ధం చేస్తున్నాడు, వాడికి కనపడ్డు మనకి, అది చూడకుండానే బాణం వేయాలి వాడి మీదకి. ఆ మంత్రించిన బాణం వాడిని తలుసుకుని సంకల్పించి వేస్తే తగిలేస్తుంది. ఇప్పుడు అలాంటి పని చేస్తాడేమో, నాకు కనపడ్డేమో, మళ్ళీ మరణించే సమయంలో ఆయన దర్శనం నాకు దొరకదేమో అని త్రాసాత్ పునఃసందర్శనే అభవత్, ఆ భయం కావచ్చు, చంపేస్తాడేమో అని భయం కావచ్చు, చంపేస్తాడేమో అని భయంతో అంతర్హితుడయ్యాడు. ఆయన దర్శనం దొరకదేమో అని భయంతో మళ్ళీ దర్శనానికి వస్తూ ఉన్నాడు. సందర్శనే అభవత్ దృష్టి విషయ అభవత్, దృష్టిగోచరుడవుతూ ఉన్నాడు మారీచుడు. బద్ధాసి ధనురాదాయ ప్రదుద్రావయత్రో మృగ, ఆయన కట్టబడినటువంటి కత్తి కలిగినటువంటి రామచంద్రమూర్తి ధనుసుని చేత్తో పట్టుకుని ప్రదుద్రావ పరిగెడుతూ దాన్ని తరుముతూ ఉన్నాడు. తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమానమివాగ్రతః అవేక్ష్య ధావంతం ధనుష్పాణిం మహావనే. తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమానమివాగ్రతః, ద్యోతమానమివాగ్రతః అది తన రూపంతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ కనపడుతోందా అన్నట్లుగా ఉంటుందిట. మరుక్షణం అవేక్ష్య ధావంతం ధనుష్పాణిం మహావనే, రాముడికేసి దగ్గర చూస్తూనే ఉంటుంది, అది కనపడుతూనే ఉంటుంది రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి సమీపిస్తున్నాడు అనుకోగానే మళ్ళీ అది పరిగెడుతూ ఉన్నది. రామచంద్రమూర్తికి ఇక్కడ సాక్షాత్తు రుద్రుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటే, రుద్రుని మనం నమస్కరించినట్టు చెప్పుకుంటాం. అగ్రే వధాయచ దూరే వధాయచ, నువ్వు ఎదురుకుండా ఉంటే సంహరించేస్తాడు, బాబోయ్ సంహరిస్తాడని భయపడి దూరంగా వారిపోతే అప్పుడు సంహరించేస్తాడు.
అది ఆయనకి సంహార శక్తి అనేది నియంత్రించినటువంటి, కాలాన్ని నియంత్రించినటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి అది. అగ్రే వధాయచ దూరే వధాయచ. ఈయన అగ్రే కనబడుతున్నాడు కాసేపు, వెంటనే దూరే మాయమైపోతున్నాడు ఆ రామచంద్రమూర్తికి భయపడి. అతివృత్తం ఇషోపాతాత్ లోభయానం కదాచన శంకితంతు సముద్భ్రాంతం ఉత్పతంతం ఇవాంబరే. అతివృత్తం ఇషోః పాతాత్, అతిక్రాంతం, బాణము వేయడానికి వీలు లేనంత దిశలో దూరంగా వెళ్ళిపోతూ ఉన్నట్ట. భయాత్ లోభాత్, లోభయానం కదాచ, లోభ పెడుతూ ఉన్నట్టు రామచంద్రమూర్తిని. ఇంకేముంది, దొరికేసింది చేతికి అన్నంత దాకా ఉంటున్నట్ట. నిజంగా దొరికేస్తే అనుకున్న సమయంలో మళ్ళీ పారిపోతూ ఉన్నట్ట. శంకితంతు సముద్భ్రాంతం ఉత్పతంత వివాంబరే. ఒక్క ఎగురెగిరి పైకి ఆకాశం నుంచి మళ్ళీ దూరంగా పారిపోతూ ఉన్నాడట మారీచుడు. దృశ్యమానం అదృశ్యంచ వనో దేశేషు కేషుచిత్ చిన్నాభ్రైరివ సంవీతం శారదం చంద్రమండలం. శరత్కాలంలో మేఘాలు దట్టంగా ఉండవు, తేలిగ్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, మేఘ శకలాలుగా ఉంటాయి. వానాకాలంలో పెద్ద మబ్బు ఒకటే మొత్తం కప్పేస్తుంది, కానీ శరత్కాలంలో చిన్న చిన్న మబ్బు ముక్కలు ఉంటాయి. అలాగా శరత్కాలంలో చంద్రుడు ఆ మేఘాల వెనకాల కనిపించినట్టు కాసేపు కనిపిస్తాడు, కాసేపు మళ్ళీ ఆ తెల్ల మేఘం అడ్డం వస్తుంది, కనపడదు, మళ్ళీ కనిపిస్తాడు. అలాగా ఈ అడవులో చెట్ల మధ్య వాడు కాసేపు కనిపిస్తూ కాసేపు కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడట. శారదం చంద్రమండలం అన్న మాటలో అర్థం, చంద్రమండలంలో కూడా ఒక లేడి ఉంటుంది, ఆ లేడిని ఈ మేఘాలు కప్పేస్తూ ఉంటాయి. సో మనకి లేడి కనపడుతూ ఉంటుంది అనుకుంటాం, అంతట్లోకి ఒక మేఘం అడ్డం వచ్చి చంద్రుడు కనపడు, లేడి కనపడు. అలాగా ఇతడు దృశ్యమానం అదృశ్యంచ వనో దేశేషు కేషుచిత్ చిన్నాభ్రైరివ సంవీతం శారదం చంద్రమండలం. ముహూర్తాదేవం దదృశే ముహుః దూరాత్ ప్రకాశతే దర్శనాదేవం అపాకర్షత రాఘవం. సుదూరం ఆశ్రమస్య అస్య మారీచో మృగతాంగతః. ముహూర్తాదేవ దదృశే, ముహూర్తకాలంలో కనపడిపోయాడు అనుకుంటున్నాడు ఇప్పుడే. ముహూర్తాదేవ దదృశే ముహుః దూరాత్ ప్రకాశతే. మళ్ళీ చూసినప్పుడు ఎక్కడో దూరంగా చిన్న లేడిలా కనపడుతున్నాడు. మళ్ళీ పరిగెట్టుకుంటూ అక్కడి దాకా వెళ్ళి దొరికేశాడు, బాగుంది, కనపడ్డాడు అనుకునేటప్పటికి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదర్శనాత్ ఏవం, కాసేపు కనపడి కాసేపు కనపడకుండా ఈ రకంగా సహా అపాకర్షత రాఘవం, దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడట. సుదూరం, చాలా దూరం తీసుకెళ్ళాడట. ఆశ్రమస్యాస్య మారీచ మృగతాంగత మారీచ, మృగత్వాన్ని పొందినటువంటి మారీచుడు రామచంద్రమూర్తిని ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత దూరం అంటే సీతాదేవికి కనపడకుండా ఉండేంత దూరం. ఎంత దూరం అంటే వాడు అరిస్తే సీతాదేవికి వినపడుగా ఉండేంత దూరం. మరీ దూరం వెళ్ళిపోయి వాడు అరిచినా సీతాదేవికి వినపడకుండా ఉండేంత దూరం తీసుకెళ్ళిపోవడానికి లేదు. ఎంత దూరం దాకా తీసుకెళ్ళాడంటే సీతాదేవి కనపడకుండా ఉండేలాగా, ఎంత దగ్గరగా తీసుకెళ్ళాడంటే వాడు అరిస్తే సీతాదేవికి వినపడేలాగా. మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి సీతాదేవి చూస్తుండగా ఎవరిని సంహరించలేదు. రామచంద్రమూర్తి సంహరించాలి అంటే ముందు సీతాదేవిని దూరం చేస్తాడు. విరాధుడు సీతాదేవిని ఎత్తుకుపోతూ ఉంటే రామచంద్రమూర్తిని చూసి సీతాదేవిని కింద పెట్టి రామచంద్రమూర్తిని ఎత్తుకుని పరిగెట్టడం మొదలెట్టాడు. వాడు లక్ష్మణుడితో రామచంద్రమూర్తి అంటాడు, పరిగెట్టని వాడిని, ఇంకా దూరం పరిగెట్టని, మనం వెళ్ళే దారి ఇదే కదా, మనం మోసుకెళ్తున్నాడు, మనకి కాస్త పని కలిసి వస్తుంది, సులువైపోతుంది మన పని, పరిగెట్టని. ఎంత దూరం పరిగెట్టనిచ్చాడంటే సీతాదేవికి కనపడకుండా ఉండేంత దూరం తీసుకెళ్ళనిచ్చాడు. కారణం, సీతాదేవి చూడలేదు ఒక వ్యక్తిని కానీ ఒక రాక్షసుడిని కానీ సంహరించడం, తన కళ్ళతో ఆవిడ చూడలేదు. అంత క్రూరమైనటువంటి కర్మ ఆవిడ చూసి తట్టుకోలేదు. అందుకని సీతాదేవి కనపడకుండా ఉండేంత దూరం విరాసుడిని తీసుకెళ్ళి అక్కడ సంహరిస్తారు స్వామి. 14,000 మంది రాక్షసులు ఒక్క ఉదిరిన పడ్డప్పుడు లక్ష్మణ, సీతాదేవి నువ్వు తీసుకెళ్ళి ఆ గుహలో దాచు, నేను వీళ్ళ సంగతి చూస్తా. సీతాదేవి దగ్గరుండగా ఎందుకు సంహరించలేరండి అంటే, ఒకటి పరమదయా స్వరూపురాలు ఆవిడ, నకశ్చిన్న అపరాధతి అంటుందట ఆవిడ.
ఎవడు మాత్రం తప్పు చేయని వాడు ఉన్నాడయ్యా ఈ సృష్టిలో వదిలి అంటుందేమో అని భయంట. తీరా చేసి వాడిని కష్టపడి సంహరించడానికి మహా అవతారమే ఎత్తి వచ్చిన వాడికి సంహరించే ముందు అబ్బాయి నువ్వు సంహరించడానికి లేదు, అందరూ తప్పులు చేస్తారు వదిలే అని ఆవిడ అన్నాక ఇంకా సంహరించే అవకాశం పోతుంది, మళ్ళీ ఇంకో అవతారం అంటారు. కాబట్టి అదేనా కావచ్చు, లేదా సీతాదేవి చూసి తట్టుకోవడం కష్టం అనేటువంటి ఉద్దేశంతో సీతాదేవి చూడకుండా ఉండేటువంటి ప్రాంతంలోనే సంహారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మారీచుడు పరిగెట్టిన కొద్దీ స్వామి ఆనందంగా పరిగెట్టాడు వారి వెనకాల కారణం వీడిని సంహరించడం సీతాదేవి చూడకుండా ఉంటే మంచిది, సీతాదేవి కొంచెం సుదూరమైనటువంటి ప్రాంతంలో వీడిని సంహరించాలి అనేటువంటి ఉద్దేశం. ఆసీత్ క్రుద్ధస్తు కాకుత్స్థః, కోపం వచ్చిందట. ఇంతసేపు పరిగెట్టిస్తూ ఉంటే కోపం వచ్చిందట. రామచంద్రమూర్తి కోపం రాదు కదా. జితక్రోధ, వాల్మీకి మహర్షి అడిగారు నారదుడిని, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని అన్నీ అడిగి, కాబట్టి నీకు కోపం రాని రామచంద్రమూర్తికి క్రుద్ధస్య ఇవాళ కోపం వచ్చిందట. కోపం వస్తే ఏం జరుగుతుంది అది కూడా వాల్మీకి చెప్పేశారు. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, దేవతలు కూడా ఎవరికి కోపం వస్తే గడగడలాడిపోతారో అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడయా అని అడిగాడు. దేవతలు కాదు, ఒక రాక్షసుడు వీడు, భయపడి తీరాలి వీడు. కాబట్టి ఆ భయం చూపించడం కోసం రామచంద్రమూర్తికి క్రుద్ధస్య అని చెప్పి ఆయన కోపం తెచ్చుకుని ఆసీత్ క్రుద్ధస్తు కాకుస్థః వివశః తేన మోహితః. ఇక్కడ కోపం తెచ్చుకున్న వారు ఎవరు? కాకుత్సః, రామచంద్రుడు కాదు, రాఘవుడు కాదు, దాశరథి కాదు, సీతాపతి కాదు, కాకుత్సుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు కాకుత్సుడు. కాకుత్స అనేటువంటి విశేషం వాడడంలో ఉద్దేశం ఏంటంటే పట్టుదల కలవాడు. కాకుత్స వంశంలో అతడు వృషభం యొక్క మూపురం మీద ఎక్కి అసురులందరినీ సంహరించినప్పుడు అతనికి ఉన్నటువంటి పట్టుదల ఎటువంటిదో మనకి తెలుస్తుంది. కాబట్టి ఒకసారి యుద్ధంలోకి దిగినట్లయితే వెనుదిరిగి నాభిజిత్య నివర్తతే అని పేరు రామచంద్రమూర్తి. గెలవకుండా వెనక్కి రావడం అనేదే లేదట అది. కాబట్టి అతనికి కకుత్సుడు అనేటువంటి పేరు వాడారు ఇక్కడ. ఆసీత్ క్రుద్ధస్తు కాకుత్సః వివశః తేన మోహితః, అతని చేత వివసుడైపోయాట. వివసుడైపోవడం అంటే తనని తాను వేరొక దానికి అర్పింపబడిపోవడం. అతని ఎందులి మోహం చేత ఆ లేడీని తీసుకురావాలి, ఎలాగైనా సీతమ్మకి ఇవ్వాలి అనేటువంటి కోరికతోటి అథావతస్థే సంభ్రాంతః ఛాయామాశ్రిత్య శాద్వలే, అది చూడగానే మారీచుడు ఒక చెట్టు కింద నీడలో సంభ్రాంతః భయపడుతున్నట్లు వాడై ఛాయామాశ్రిత్య శాద్వలే, ఆ చిన్న పచ్చగడ్డిని కొరుకుతున్నట్లుగా చూస్తూ ఒక చెట్టు కింద ఆ ఛాయలో ఉన్నాడు. శతం ఉన్మాదయామాస మృగరూపో నిశాచరః మృగైః పరివృతో వన్యైః అదూరాత్ ప్రత్యదృశ్యత. విశ్వనాథ వారు చెప్తారు, మారీచుడిని చూడగానే లక్ష్మణస్వామి ఎలా పట్టేశారయ్యా, అది నిజంగా లేడి కాదు మారీచుడు అని అంటే, తక్కిన లేళ్ళన్నీ దాని దగ్గరికి వచ్చి వాసన చూసి దూరంగా పారిపోతున్నాయట. అది చూసేశారు లక్ష్మణస్వామి. అన్నయ్య చూసావా, అది దాని చుట్టూ ఏ మృగము రావటం లేదు. తక్కిన మృగాలన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి, ఇది ఒకటి విడిగా ఉంది. తక్కిన మృగం ఏదైనా ఒకసారి దీని దగ్గరికి వచ్చినా వెంటనే దూరం వెళ్ళిపోతాం భయపడి. కాబట్టి ఇది నిజమైనటువంటి మృగము కాదు, ఇది కేవలం రాక్షసమాయ. అది నడిచే పద్ధతి చూసావా, 4 కాళ్ళతో నడిచేవాడు అలవాటు 2 కాళ్ళతో నడిచేవాడు అలవాటు లేకుండా 4 కాళ్ళతో నడిస్తే ఎలా ఉంటుందో అలా నడుస్తుంది. మామూలు లేళ్ళన్నీ ఒకలా నడుస్తుంటే ఇది ఇంకోలా నడుస్తుంది. అది గమనించావా అన్నయ్య? ఇలా ఉంటుంది లక్ష్మణస్వామి యొక్క పరిశీలన. ఆయన అది శాద్వలములు లేదా గడ్డి పరకలు, లేత గడ్డి పరకలు తింటున్నట్టు నటిస్తోంది చూసావా అన్నయ్య? తింటం లేదు, తినడం అలవాటు లేనటువంటి జీవిది. ఇంత గమనిస్తారు లక్ష్మణస్వామి ఆ మారీచుడు చూడగానే. కాబట్టి మృగరూపో నిశాచరః ఉన్మాదయామాస తం, రామచంద్రమూర్తిని ఉన్మాదయామాస, కకావికలం చేసేస్తారట ఆయన మనస్సుని. దొరకకుండా ఆయన తప్పించుకుని తిరుగుతూ. మృగైః పరివృతో వన్యైః అదూరాత్ ప్రత్యదృశ్య, తక్కిన మృగాలు ఏవి కూడా సమీపంలోకి రాకుండా దూరం నుంచే ఏం జరుగుతోందా అన్నట్టుగా ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాయట.
గ్రహీతు కామం దృష్ట్వైనం పునరేవాభ్యధావత తక్షణాదేవ సంత్రాసాత్ పునరంతర్హితోభవతు. ఆగింది అమ్మయ్య, ఈ చెట్టు కింద ఏదో శాద్బలములు తింటోంది, దాన్ని పట్టేసుకుందామని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన చూడగానే పునరేవాభ్యధావత, మళ్ళీ పరిగెత్తింది. తక్షణాదేవ సంత్రాసాత్ పునరంతర్హితోభవత్, మళ్ళీ భయపడిపోయి అంతర్హితమైపోయిందట. పునరేవ తతో దూరాత్ వృక్షషండాత్ వినిసృతం దృష్ట్వా రామో మహాతేజాః తం హంతుం కృత నిశ్చయః. ఇంకా లాభం లేదనుకున్నారు రామచంద్రమూర్తి. పునరేవ తతో దూరాత్ వృక్షషండాత్ వినిసృతం, వృక్షం యొక్క కాండము ఆ గుంపు నుంచి బయటికి వచ్చి మళ్ళీ అది కనపడగానే దృష్ట్వా రామః మహాతేజాః, మహాతేజస్సు కలిగినటువంటి రామచంద్రమూర్తి దాన్ని చూసి తం హంతుం కృత నిశ్చయః, దాన్ని సంహరించాలి అనేటువంటి కృత నిశ్చయం కలవారయ్యారు. భూయస్తు శరముద్ధృత్య కుపితః తత్ర రాఘవః, మళ్ళీ బాణాన్ని తీసి ధనుస్సుకి సంధించారు కోపంతో రాఘవులు. సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం హరిమర్దనః సంధాయ సుదృఢే చాపే వికృష్య బలవద్బహు. సూర్యరశ్మి ప్రతీకాశం, ఆ తీసుకున్నటువంటి బాణం ఎలా ఉందయ్యా అంటే సూర్యుడి యొక్క కాంతి వంటి కాంతితోటి వెలిగిపోతుందట. జ్వలంతం, మండుతున్న అగ్నిహోత్రంలా ఉందట. హరిమర్దనః సంధాయ సుదృఢే చాపే, సుదృఢమైనటువంటి ఆయన చాపానికి ఆ బాణాన్ని సంధించారట. వికృష్య బలవద్బహు, బాగా ఆకర్ణాంతము కూడా ఆ వింటినారని ఎక్కుపెట్టారట. తమేవ మృగముద్దిశ్య, ఆ మృగాన్నే చూస్తూ దాన్నే సంకల్పించుకుని శ్వశంతమివ పన్నగం, దానికి తెలిసిపోయింది ఇక చివరి గడియలు వచ్చేసాయి. శ్వశంతమివ పన్నగం, ఒక పాము బుసలు కొడుతున్నట్టు ఆయాసపడిపోతూ ఉందట ఆ మారీచ మృగం. ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ వినిర్మితం, జ్వలితమైనటువంటి జ్వలిస్తున్నటువంటి దీప్తం ప్రకాశిస్తున్నటువంటి అస్త్రాన్ని, బ్రహ్మ వినిర్మితం అస్త్రం, బ్రహ్మాస్త్రాన్ని ముమోచ విడిచిపెట్టారట. స్వామి బ్రహ్మాస్త్రాన్ని రామాయణంలో ఎక్కడెక్కడ వాడారు అని చూస్తే సరదా వేస్తుంది మనకి. ఒకటి కాకాసురుడి మీద వాడారు, 2 మారీచుడి మీద వాడారు, 3 రావణాసుడి మీద వాడారు. ఎవరెవరికి మోక్షం ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళందరి మీద బ్రహ్మాస్త్రాన్నే వాడారు, మామూలు అస్త్రాలు వాడారు. ఆయన తిన్నగా బ్రహ్మలోకానికి పంపించాలంటే బ్రహ్మాస్త్రం ద్వారానే పంపించగలరు. కాకాసురుడు దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడి యొక్క కుమారుడు, జయంతుడు, వాడిని మళ్ళీ అక్కడికి పంపాలి. కాబట్టి వాడికి మామూలు అస్త్రంతో కొడిచి ఇక్కడ సంహరించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి వాడి మీద బ్రహ్మాస్త్రాన్ని వేశారు, రావణాసుడి మీద వేశారు, మళ్ళీ ఇప్పుడు మారీచుడి మీద వేస్తున్నారు. ఇదివరకే వేసి ఉండొచ్చు, విశ్వామిత్రుడు మొట్టమొదటిసారి పిలిచినప్పుడే వేసి ఉండొచ్చు వీడి మీద. ఆయన 3వసారి వేస్తున్నారు బాణాన్ని మారీచుడి మీద. మనం చెప్పుకున్నాం, మారీచుడి 3 బాణాలు తగిలాయి రామచంద్రమూర్తి మీద. మొదటిసారి ఆయన మారీచుడు పూర్తిగా తమోగుణంతో విశ్వామిత్రుడి యాగాన్ని మాత్రమే చెరచాలి అనేటువంటి తమోగుణంతో ప్రవేశించినప్పుడు ఒక బాణం వేసి కొట్టారు. అది మానవాస్త్రం అంటారు. ఆ మానవాస్త్రంతో ఆయన కొట్టినప్పుడు వాడికి ఉన్న తమోగుణం మొత్తం పోయింది. ఇంకా సత్వరజస్సులు 2 మిగిలాయి. రామచంద్రమూర్తి అరణ్యానికి తిరిగి వచ్చినప్పుడు వాడు రామచంద్రమూర్తిని చూశాడు. చూసి మళ్ళీ లేడి వేషం వేసుకుని సంహరించడానికి దగ్గరికి రాబోయాడు. ఆ వచ్చే సమయం చూసేటప్పటికి రామచంద్రమూర్తి మళ్ళీ బాణం వేశాడు. వారి 2 స్నేహితులతో సహా వచ్చాడు. 3 బాణాలు ఒకేసారి సంధించారు రామచంద్రుడు. వాళ్ళిద్దరూ మరణించారు. వీడికి వాడని తగిలి మళ్ళీ ఎక్కడో దూరంగా పడ్డాడు. దాంతో రజోగుణం కూడా పోయింది. ఆఖరికి ఇప్పుడు మిగిలింది కేవలం సత్వగుణం మిగిలింది. మారీచుడు కాదు, వాడిప్పుడు మారీచ ఋషి లేదా మారీచ ఆళ్వార్ అని పిలుస్తారు వైష్ణవులు. వాడు పూర్తిగా అంతటి భక్తి పరవశుడు అయిపోయాడు. రామ రామనామం తప్ప ఇంకోటి లేదు వాడు. ఇప్పుడు ఈ సత్వగుణం కూడా ఉండడానికి వీల్లేదు. 3 గుణాలు కూడా అంతర్హితమైనటువంటి స్థితికి వెళ్తే కానీ మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. 3 గుణాలు అణిగిపోవాలి. నిస్త్రైగుణ్యో భవార్జున అంటారు పరమాత్మ భగవద్గీతలో. ఈ నిస్త్రైగుణ్యం అవ్వడానికి జరుగుతున్నటువంటి మూడో బాణం ఇప్పుడు వేస్తూ ఉన్నారు. అంటే ఇది సత్వగుణాన్ని కొట్టబోతోంది. కేవలం సత్వగుణ పరిపూర్ణుడైనటువంటి మారీచుడికి తగలబోతోంది ఈ దెబ్బ. శరీరం మృగరూపస్య వినిర్భిద్య శరోత్తమః, ఆ శరీరాన్ని వినిర్భిద్య కన్నం చేసుకుంటూ మారీచస్యైవ హృదయం
విభేద అశని సన్నిభ, ఒక పిడుగులాగా తగిలి ఆయన గుండెని బద్దలు కొట్టింది, శరీరాన్ని ముక్కలు చేసుకుంటూ వెళ్ళి. తాళమాత్రం అధోత్ప్లుత్య న్యపతత్ సశరాతురః నినదన్ భైరవం నాదం ధరణ్యామల్పజీవితః. అతడు తాటి చెట్టంత మహాశరీరంతో, దీర్ఘమైనటువంటి శరీరంతో ఒక్క ఎగురు ఎగిరి నేల మీద పడ్డాడట. ఆ బాణం తగిలిన వాడై ఒక్క పెద్ద కేకని పెట్టాడు, ధరణి మీద నేల మీద పడిపోయాడు. మ్రియమాణస్తు మారీచో దధ్యౌకేన తు లక్ష్మణం ఇహ ప్రస్థాపయేత్ సీతా శూన్యేతాం రావణో హరేత్. మరణిస్తూ వాడికి ఒక ఆలోచన వచ్చిందట, లక్ష్మణస్వామిని ఇక్కడికి తీసుకురావడం ఎలాగా. లక్ష్మణస్వామి సీతా దగ్గర ఉండిపోయాడు. ఇద్దరూ పరిగెట్టుకొచ్చి నా కోసం నన్ను వేటాడి తెస్తాం, ఉండు సీత అని వదిలేసి రాలేదు. లక్ష్మణస్వామిని కాపలా పెట్టి వచ్చారు స్వామి. లక్ష్మణస్వామిని సీత నుంచి దూరం తీసుకురావడం ఎలాగా, ఏం చేస్తే లక్ష్మణస్వామి బయటకు వస్తారు, రావణుడు సీతను అపహరించడానికి అవకాశం కలుగుతుంది అని దధ్యౌ చింతయామాస, ఆలోచించేట ఒక క్షణం. సప్రాప్తకాలమాజ్ఞాయ చకార తతః స్వరం. ప్రాప్తకాలం వచ్చింది నాకు అనుకున్నాడు. ప్రాప్తకాలం అంటే మరణించే కాలం వచ్చింది. మ్రియమాణః, ఇక క్షణంలో ఇహనో ఇప్పుడు నా ప్రాణాలు పోతాయి అని అనిపించింది. అది తెలుసుకున్నాడు. తెలుసుకుని తతః చకార తతః స్వరం సదృశం రాఘవస్యైవ హాసితే లక్ష్మణేతి చ. హాసిత, హా లక్ష్మణ అని రామచంద్రమూర్తితో సమానమైనటువంటి గొంతుతో, రామచంద్రమూర్తి గొంతుతో సమానమైనటువంటి గొంతుతో తన శబ్దాన్ని చేశాడట. మనం ఎదురుకు అనుకున్నాం వీడికి రామచంద్రమూర్తి యొక్క గొంతు ఎలా వచ్చింది అని. మిమిక్రీ చేయడం వచ్చా వీడికి, ఏ రకంగా రామచంద్రమూర్తిని అనుకరించగలిగాడు అని. మనకి అప్పుడే భ్రమర కీటక న్యాయం అని ఒకటి చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి యొక్క గుణాలను స్మరించి 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 భ్రమర కీటకంలో నెమ్మదిగా భక్తుడికి రామచంద్రమూర్తి యొక్క గుణాలన్నీ వచ్చేస్తాయి. వాడే రాముడు అయిపోతాడు. చూడు, రాముడికి వాడికి అభేదం, ఆ స్థితి కలగబోతుంది. అప్పుడు రూపం రామచంద్రమూర్తిలా ఉంటుంది. వాడు కూడా రావణాసుడు వెళ్ళినప్పుడు వాల్మీకి వర్ణించారు వాడు ఎలా ఉన్నాడు మారీచుడని. వాడు కూడా జటలు కట్టిన వాడు ఉన్నాడు. వాడు కూడా చీర కృష్ణాజినాంబరాలు ధరించాడు. వాడు కూడా నామం పెట్టుకున్నాడు. వాడు కూడా రామరామ అంటూ ఉన్నాడు. రాముడిలో ఉన్న గుణాల్లో సగం గుణాలు వాడికి అప్పటికే అభ్యసాయి. ఆఖరి గుణం కూడా అబ్బి ఉంటుంది. అదేంటంటే రాముల వారి గొంతుక. వాడి గొంతుకు కూడా రాముల వారి గొంతుకులా మారిపోయి ఉంటుంది. ఏమీ ఆశ్చర్యం లేదు. కాబట్టి వాడు తెచ్చిపెట్టుకుని ఏమి అరవలేదు. మామూలుగా వాడి గొంతుతోనే అరిచాడు. కానీ రాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది వాడి గొంతు కూడా. ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి భక్తి వాడు రాముడి మీద. సప్రాప్తకాలమాజ్ఞాయ చకార చ తతస్వరం సదృశం రాఘవస్యైవ హాసీతే లక్ష్మణేతి చ తేన మర్మణి నిర్విద్ధః శరేణ అనుపమేన చ మృగరూపం తు తత్యక్త్వా రాక్షసం రూపమాత్మనః చక్రే ససు మహాకాయో మారీచో జీవితం త్యజన్. మా మృగరూపం పోయింది, రాక్షస రూపం వచ్చేసింది, తాళ ప్రమాణమైనటువంటి దేహం వచ్చింది. ఆ దేహంతో కింద పడినటువంటి వాడై రాముల వారి గొంతు వంటి గొంతుతోటి హా సీత హా లక్ష్మణ అని ఒక్కసారి అరిచి జీవితం త్యజన్, జీవితాన్ని విడిచిపెడుతున్నవాడై అలాగా అరిచాడు. తతో విచిత్రకేయూరః సర్వాభరణభూషితః హేమమాలి మహాదంష్టో రాక్షసో అభూత్ శరాహతః. అతనికి ఇప్పుడు విచిత్రమైనటువంటి ఆభరణాలన్నీ ఉన్నాయట. కేయూరములు, సర్వాభరణ భూషితుడైనటువంటి బంగారు ఆభరణాలు ధరించినటువంటి పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి రాక్షసుడై ఉన్నాడు. ఈ శరము చేత కొట్టబడి నేల మీద పడి ఉన్నాడు మరణించి. తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోర దర్శనం రామో రుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే. వాడు ఇంకా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు మరణించడానికి. ఒళ్ళంతా రక్తసిద్ధమైపోయి ఉంది. ఘోర దర్శనుడై ఉన్నాడు. అటువంటి వాడిని భూమి మీద పడి ఉన్నటువంటి వాడిని చూసి రామచంద్రమూర్తి జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్. మా తమ్ముడు ఎలా అయినా తెలివైన వాడు అనుకున్నాడు. లక్ష్మణస్వామి చెప్పాడు వీడు రాక్షసుడు మారీచుడు, వీడు
లేడీ కాదు అని చెప్పి సీత ఎలా ఉందో అని చెప్పి గాబరా పడుతూ జగామ మనసా, అన్నిటికన్నా వేగంగా వెళ్ళగలిగేది మనస్సే. మనస్సు కన్నా వేగమైంది ఇంకొకటి లేదు. కావాలంటే ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏ దేశంలో అయినా ఉండగలం మనసుతో తలుచుకునేక. కాబట్టి మనసుతోటి సీతా లక్ష్మణ స్వామి యొక్క సామీప్యాన్ని చేరారు రామచంద్రమూర్తి. మారీచస్యైవ మాయైష, ఈ మాయ మారీచుడిది. పూర్వోక్తం లక్ష్మణేన చ, లక్ష్మణేన తు, లక్ష్మణుడి చేతి ఇదివరకే చెప్పబడింది ఇది మారీచుడి యొక్క మాయ అనేటువంటి వ్యవహారం. తత్తదాహ్యభవచ్చ అద్య మారీచోయం మయా హతః, అదే మా తమ్ముడు చెప్పిందే నిజం, లక్ష్మణస్వామి చెప్పిందే సరి అయినది. వీడు మారీచుడు అనేటువంటి రాక్షసుడు, వాడే నా చేతిలో ఇవాళ మరణించాడు. ఇన్నాళ్ళకి ఏనాడు ఆయన ఓనషోడశ వర్షోమే, ఓనషోడశ వర్షంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి చూసినటువంటి మారీచుడు ఇన్నాళ్ళు పట్టింది ఈయన యొక్క బాణానికి మరణించడానికి. హాసీతే లక్ష్మణ ఇతి ఏవం ఆకృష్య చ మహాస్వనం మమార రాక్షసస్సోయం శ్రుత్వా సీతా కథం భవేత్. పోతూ పోతూ వీడు సీతా లక్ష్మణ అని నాగొంతుతో అరిచాడు. అది విని శ్రుత్వా సీతా కథం భవేత్, సీత ఎంత కంగారు పడిపోతుందో కదా, లక్ష్మణస్వామి ఎంత గాబరా పడిపోతారు కదా. లక్ష్మణశ్చ మహాబాహు కామవస్థాంగమిష్యతి, ఏ అవస్థని పొంది ఉంటారు కదా. ఇది సంచిత్య ధర్మాత్మా రామో హృష్టతనూరుహ. ఈ విధంగా ఆలోచించినటువంటి వాడి రామచంద్రమూర్తి హృష్టతనూరుహ, హృష్టము అంటే భయము అనేటువంటి అర్థం కూడా చెప్తారు. హృష్టతనూరుహ అంటే భయాత్ పులకిత గాత్ర. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని భయంతో ఒళ్ళంతా రోమములు నిక్కపొడుచుకున్నట్టు రామచంద్రమూర్తికి ఎలా ఉన్నారు కదా అని. హృష్ట అంటే స్నేహము అనేటువంటి అర్థం కూడా చెప్పారు కొన్ని చోట్ల. స్నేహాత్ పులకిత గాత్ర, సీతాదేవి మీద ప్రేమతోటి లక్ష్మణస్వామి మీద ఉన్నటువంటి ప్రేమతోటి పులకిత గాత్ర, ఒళ్ళంతా కూడా నిక్కపొడుచుకున్నటువంటి రోమములు కలిగినటువంటి వాడు అయ్యాడు. హృష్ట అంటే సంతోషం, హృష్టాత్ పులకిత గాత్ర, సంతోషంతో ఆనందంతో ఉన్నట్టు. ఎందుకని జరగవలసిన కార్యక్రమానికి నాంది పడింది. ఇప్పుడు ఇక సీతాపహరణం జరగబోతోంది, ఇప్పుడు ఇక రావణ సంహారం జరగబోతోంది. అందుకే ఇందాక భయాత్ పులకిత, దేనికి భయం? రామచంద్రమూర్తి మామూలుగా ఎప్పుడు భయపడరు. రామచంద్రమూర్తికి భయం కలిగింది అంటే జరగబోతోంది తెలుసన్నమాట. సీతాదేవి యొక్క వియోగం జరగబోతోంది, కొన్నాళ్ళు మనకి ఇప్పుడు తప్పదు అని భయాత్ పులకిత భయంతో కంపించారట. ఇంకొకటి హృష్టం దేనికి? మహర్షులు చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. అత్రి అనసూయల దగ్గరికి వెళ్ళినప్పుడు అత్రి మహర్షి చెప్పారు, ఏమయ్యా ఈవిడ సర్వాన్ని వదులుకొని అరణ్యానికి నీతో వచ్చింది కదా, ఆవిడ ఏదైనా కోరితే కాదనకు సుమా తీర్చు అని ఆయన చెప్పాడు, ఆవిడ చెప్పింది. అది తీర్చడానికి అవకాశం జరగలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు హృష్టతనూరుహ, అమ్మయ్య ఋషి చెప్పినటువంటి పని నేను చేసి పెట్టాను, ఆవిడ కావాలన్నది నేను చేయడానికి సిద్ధపడి వచ్చాను, ఋషివాక్యాన్ని నేను పాటించాను, ఋషిపత్ని యొక్క వాక్యాన్ని నేను పాటించగలిగాను ఇన్నాళ్ళకి. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదయ్యా అంటే ఇన్నాళ్ళు ఆవిడ ఏ కోరిక కోరలేదు. కోరితే కదా ఆవిడ కోరికను తీర్చడం అనేది. మొట్టమొదటి కోరికే ఆవిడ కోరికది ఇది. అడవులకు వస్తానని కోరడం ఒకటి, అడవులకు రాకముందు అది మొదటి కోరిక. అడవులకు వచ్చిన తర్వాత కోరినటువంటి ఏకైక కోరిక ఏమిటి అంటే ఈ మారీచ మృగాన్ని ప్రాణంతో కానీ ప్రాణం లేకుండా కానీ పట్టిదమ్మా. తత్ర రామం భయం తీవ్రం ఆవివేశ విషాదజం. యుద్ధానికి ప్రారంభానికి ముందు లంకాపట్టణాన్ని సమీపించిన రామచంద్రమూర్తికి ఇదే విశేషణం వేశారు వాల్మీకి, భయం ఆవివేశ. రామచంద్రమూర్తి భయపడిపోయారు. ఏమండి రావణాసుడితో ఆ మాత్రం యుద్ధం చేయలేరా, ఎందుకు భయపడిపోయారు రామచంద్రమూర్తి అంటే జరగబోయేటువంటి మహాప్రాణనాశనాన్ని తలుచుకుంటే భయం వేస్తుంది. సాక్షాత్తుగా ఒకళ్ళు ఇద్దరు కాదు మరణించబోయేది, లక్షలు వేల సంఖ్యలో ప్రాణాలు పోతాయి. కొన్ని టన్నుల మాంసం నేల మీద పడుతుంది, కొన్ని వేల లీటర్ల రక్తం నేల మీద దొరుకుతుంది. అంత మహాభయంకరమైన యుద్ధం జరగబోతుంది. అంత ప్రాణ నష్టానికి నేను కారణభూతుడవుతున్నాను అని ఏదో ఒక చిన్న శంక పరమాత్మ. అంత జాలి ఆయనకి, అయ్యో వీళ్ళని చంపాల్సి వస్తుంది. భయం తీవ్రం ఆవివేశ విషాదజం, విషాదాన్ని తలుచుకున్నటువంటి భయం వచ్చింది. ఏ విషాదం? ఆయనకి జరగబోయే విషాదం, సీతా వియోగ విషాదం.
ఆ విషాదాన్ని తలుచుకోవడం వల్ల వచ్చినటువంటి భయం వల్ల ఆయన జరగబోయే ప్రాణ నష్టాన్ని తలుచుకుని ఆయన భయానికి లోనయ్యారంటారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ తర్వాత శ్లోకం చూస్తే మనకు అర్థమవుతుంది, జగన్నాటక సూత్రధారి అంటే ఈయనే. నిజంగా సీత కంగారు పడుతుంది, లక్ష్మణస్వామి కంగారు పడుతుంది. ఏం చేయాలి? వెంటనే పరిగెట్టుకుంటూ ఆశ్రమానికి వెళ్ళిపోవాలి. రాక్షసం రూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం నిహత్య పుషతం చ అన్యం మాంసమాదాయ రాఘవ. ఎందుకైనా మంచిదని ఇంకొక మత్సలు ఉన్నటువంటి లేడీ ఒకదాన్ని సంహరించి దాని మాంసాన్ని తీసుకుని సీతాదేవికి పట్టుకెళ్ళి ఇద్దాం పోని అని చెప్పి సమయాన్ని గడిపారట. అక్కడ సీత కోపం రావాలి, లక్ష్మణస్వామి మీద కోపగించుకోవాలి. అంత దూరం పరిగెత్తుకుంటూ ఈయన ఎంత దూరం వచ్చారు అంత దూరం లక్ష్మణస్వామి రావాలి. ఈ లోపున ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతే కొంపలంటు సీతాభరణం జరిగే ప్రసక్తి లేదు. అందుకని నిహత్య పుషతంచ అన్యం మాంసమాదాయ రాఘవ. అంతకన్నా జగన్నాటక సూత్రధారి ఎక్కడ ఉంటారు? సీత అంటే కంగారు పడిపోయి సీత ఎలా ఉందో అని కంగారు పడిపోయిన మనిషి నెమ్మదిగా ఇంకో లేడీని సంహరించి దాని చర్మాన్ని చీల్చి దాని మాంసాన్ని తీసుకుని దాని అంతా పొట్లం కట్టి నెమ్మదిగా తీసుకెళ్తున్నారు. త్వరమాణో ఇంత చేసి త్వరమాణ కంగారు పడుతూ వెళ్తున్నాడు. ఇప్పుడు జనస్థానం ససార అభిముఖస్తదా. గబగబా తన యొక్క పర్ణశాల తన కుటీరం వైపునకు నడుచుకుంటూ వేగంగా అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇది 40వ సర్గ మనం పూర్తి చేశాం. అదే 45వ సర్గ 45వ సర్గలోకి మనం ప్రవేశిస్తున్నాం. మారీచు రాక్షసుడు అయిపోయాడు, ఇక తీసుకెళ్ళడానికి ఏం లేదు. పైగా రాక్షస మాంసాన్ని తినే వ్యవహారం కాదు, మృగ మాంసమే తింటారు క్షత్రియులు. ఇంకొక మాంసాన్ని తీసుకెళ్తున్నాడు అన్నమాట. ఆతస్వరంతు తం భర్తు విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. ఆర్తస్వరంతో ఉన్నటువంటి ఆ కేకను విన్నటువంటి భర్త యొక్క కేకను విన్నటువంటి భర్త యొక్క కేకతో సమానమైనటువంటి కేకను విన్నటువంటి నిర్మానుష్యమైనటువంటి వనంలోంచి వచ్చినటువంటి ఆ కేకను విన్నటువంటి సీత లక్ష్మణస్వామితోటి చెప్పిందట. ఏమని? గచ్చ, ఇంకా కూర్చున్నామంటే పద, జానీహి రాఘవం, ఎక్కడున్నాడు రాఘవంశుడు వెతుకు, కనుక్కో, వెళ్ళు, చూడు రామచంద్రమూర్తి ఎక్కడున్నారు. నహిమే హృదయం స్థానే జీవితం వా అవతిష్టతే క్రోశతః పరమార్థస్య శృతః శబ్దో మయా భృశం. చాలా స్పష్టంగా వినపడింది నాకు. హా సీత, హా లక్ష్మణ అని రామచంద్రమూర్తి అడిచినట్టు. నీకు వినపడలా? నువ్వు వినే ఉంటావు. నహిమే హృదయం స్థానే జీవితం వా అవతిష్టతే. నా ప్రాణాలు నా ప్రాణంలో ఉండటం లేదు, నా జీవితం ఇక నిలబడేలా లేదు. క్రోశతః పరమ ఆర్తస్య శృతః శబ్దో మయా భృశం. పరమార్తితోటి విపరీతమైనటువంటి బాధతోటి అరిచిన కేకని నేను విన్నాను. ఆక్రందమానంతు వనే భ్రాతరం త్రాతుమర్హసి. అంత కష్టంలో ఉన్నటువంటి సోదరుణ్ణి నువ్వు రక్షించాలి కదా. తం క్షిప్రం అభిధావ. గబగబా పరిగెత్తు, ఇంకా ఇక్కడ ఉన్నావేంటి, సమయం మించిపోతోంది, గబగబా నువ్వు పరిగెట్టు. అభిధావ భ్రాతరం శరణైషిణం రక్షసాం వశమాపన్నం సింహానామివ గోభృషం. ఒక గోవు సింహములన్నీ చుట్టుముడితే ఎంత బాధతోటి ఆక్రందన చేస్తుందో మరణించే ముందు అంతటి ఆక్రందన, అంతటి క్రోశంతో ఆ బాధతోటి అరిచినటువంటి అరుపులాగా నాకు వినపడింది. రాక్షసుల వశాన్ని అయిపోయాడు రామచంద్రమూర్తి. ఆయన ఒక్కరూ అయిపోయారు, చుట్టూ రాక్షసులు ఉంటారు. కాబట్టి నువ్వు అభిధావ, వెంటనే పరిగెట్టు. న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపిత జనకాత్మజ. అంతా విన్నాడు లక్ష్మణస్వామి. చిన్న చిరునవ్వునేమో అక్కడే కూర్చున్నాడు, ఆ రాయి మీదే కూర్చున్నాడు. ఆ ధనుసు చేతిలో పెట్టుకుని ఒక నవ్వు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. సీతమ్మ గీసి బెల్లం కొట్టిన రాయలు ఏమీ మాట్లాడటం. నా జగామ తథోక్తస్తు, అలా చెప్పినప్పటికీ కూడా నా జగామ, ఆయన వెళ్ళలేదు, కదలలేదు. భ్రాతురాజ్ఞాయ శాసనం, అన్నగారు ఇచ్చినటువంటి ఆజ్ఞని గుర్తు తెచ్చుకుని నువ్వు సీతని అప్రమత్తంగా ఉండి రక్షించాలి సుమా. శంకిత సర్వతో, అన్ని వైపుల నుంచి కూడా విడుచు ఆపద రాకుండా కాపాడాలి సుమా అని చెప్పి అది గుర్తు తెచ్చుకుని అలా కూర్చున్నటువంటి లక్ష్మణస్వామిని చూసి తమువాచ తతః తత్ర
కుపిత జనకాత్మజ, సీతమ్మ వారు కోపాన్ని చూపించారు. సౌమిత్రే, ఓ లక్ష్మణ, మిత్రరూపేణ భ్రాతు త్వమసి శత్రువత్. మీ అన్నకి నువ్వేదో మిత్రుడివి అనుకున్నాను, కానీ భ్రాతృ రూపంలో ఉన్న శత్రువి నువ్వు అని నేను ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. నువ్వేమో ఇక్కడ అలాగా ఏమీ పట్టనట్టుగా అలా కూర్చున్నావు. మిత్రరూపేణ భ్రాతు త్వమసి శత్రువత్ యస్త్వమస్యామవస్థాయాం భ్రాతరం నాభిపత్స్యతే. అంతటి దీనమైనటువంటి అవస్థలో ఉండి కేకలు పెడుతున్నటువంటి అన్నగారి దగ్గరికి నువ్వు వెళ్లకుండా ఇలాగ నిశ్చింతగా కూర్చుని ఉన్నావే, నీ అంతటి శత్రువు రామమూర్తికి ఇంకొకటి ఉండయ్యా. ఇచ్ఛసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే. నాకు తెలుసులే, రామచంద్రమూర్తి మరణిస్తే బాగుండని నీకు అనిపిస్తోంది కదా. వినశ్యంతం రామం ఇచ్ఛసి త్వం, రాముడు నశించిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు, రాముడు మరణించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఎందుకు? మత్కృతే, రాముడు మరణిస్తే నన్ను పొందవచ్చును అనేటువంటి కోరికతోటి. లోభాత్ మమ కృతే నూనం నాను గచ్చసి రాఘవం. నా మీద ఉన్నటువంటి లోభంతో నువ్వు రాఘవుని దగ్గరికి వెళ్ళటం లేదు. సీతమ్మ మాట్లాడిన మాటలు చాలా కఠినంగా ఉన్నప్పటికీ మనకు అర్థమవలసింది ఏంటంటే, రామచంద్రమూర్తి మీద లక్ష్మణస్వామికి ఎంతటి భక్తో మనకు అర్థం అవ్వాలి. చిన్న చిన్న మాటలు మాట్లాడి వెళ్ళు, తిట్టు, నువ్వు పనికిరాని వాడివి ఎన్ని అన్నా కూడా కదలడా. రామచంద్రమూర్తి చెప్పిందే చేస్తాడు. అతడిని కూడా కదిలించాలంటే ఎంత గట్టిగా మాట్లాడితే కలుగుతాడు. ఎంత దృఢమైన భక్తి ఉంటే ఇంతటి మాట్లాడవలసిన అవసరం వచ్చింది ఆవిడ. రామచంద్రమూర్తి అనన్యమైనటువంటి భక్తి లక్ష్మణస్వామి. అతన్ని కదల్చడానికి వేరే మార్గం ఏదీ లేదు, ఈ ఒక్క మార్గంతో. నువ్వు నన్ను కోరుతున్నావా, నా మీద ఆశతోటి మీ అన్నయ్యని దూరం చేస్తున్నావా అనే ఒక్క మాట అంటే తప్ప ఆయన చరించడు అసలు. అందుకని పాపం ఆవిడ అటువంటి మాట అనవలసి వస్తాం. వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తితే. మీకు సోదరుడి మీద ఎటువంటి ప్రేమ లేదు. తేన తిష్టసి విశ్రబ్ధ తమపశ్యన్ మహాద్యుతిం. నీ మహాద్యుతితో వెలిగిపోయేటువంటి అన్నగారి దగ్గరికి వెళ్లకుండా నువ్వు ఇక్కడే బెల్లకొట్టిన రాయిలాగా ఇక్కడే నువ్వు కూర్చున్నావు. కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత్యా యత్ ప్రధానస్త్వమాగతః. కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్. నిజంగా జరగకూడదే కనుక జరిగినట్లయితే ఆయనకి నా వల్ల ఏమీ ఉపయోగం లేదు, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నీ కర్తవ్యాన్ని చేస్తానని ధనుష్ని పట్టుకోవడం వల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు, జరగవలసిందంతా జరిగిపోయి ఉంటుంది అక్కడ. ఇతి బ్రువాణాం వైదేహీం బాష్పశోక పరిప్లుతాం. కన్నీళ్ళు కూడా తెచ్చుకుంది. కన్నీళ్ళతోటి వెకి వెకి ఏడుస్తూ కూడా ఆవిడ నటిస్తూ ఉన్నది. బాష్పశోక పరిప్లుతాం, కన్నీరు కారిపోతూ ఉన్నటువంటి ఆ వైదేహిని చూసి అబ్రవీత్ లక్ష్మణ త్రస్తాం సీతా మృగవధూమివ. చిన్న ఆడులేడిలాగా వణికిపోతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఆ భయపడిపోయినటువంటి ఆ సీతాదేవిని చూసి లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా, పన్నగ అసుర గంధర్వ దేవ మానుష రాక్షసై. ఏమనుకుంటున్నావు మా అన్నగారంటే, పన్నగలు కానీ, అసురులు కానీ, గంధర్వులు కానీ, దేవతలు కానీ, మనుషులు కానీ, రాక్షసుల చేత కానీ అశక్య తవ వైదేహి భర్త జేతుం న సంశయ. ఆయన్ని గెలవడానికి ఎవ్వరి వశము కాదు, ఏ జీవి వశము కాదు ఆయన్ని గెలవడం, అందులో ఏమీ సందేహమే లేదు. దేవి దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నహి విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం. యుద్ధం చేయడానికి ధనుస్సుని చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ దేవేంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్న సమయంలో మనుష్యులలో కానీ, గంధర్వులలో కానీ, పక్షులలో కానీ, రాక్షసులలో కానీ, పిశాచములలో కానీ, కిన్నరులలో కానీ, మృగములలో కానీ, దానవులలో కానీ ఆయన ఎదుర్కొనేటువంటి మనిషి కానీ, వ్యక్తి కానీ, ప్రాణి కానీ లేనే లేదు సుమా. అవధ్య సమరే రామ. రాముడు సమరంలో అవధ్యుడు.
వధించడానికి శక్యమైనటువంటి వాడు కాదు. నైవం త్వం వక్తుమర్హసి. నువ్వు అలా మాట్లాడడం తగునా? రాముడికి అపకారం జరిగిందేమో, ఆయన ఉంటారో ఊడతారో, ఆయన బతుకున్నాడో లేదో, నువ్వు అంత ఆయన బాధపడుతూ ఉన్నాడేమో, గోవుల్ని చుట్టిన సింహాల మధ్యలో ఉన్నటువంటి గోవులాగా ఆయన ఎంత గలగలలాడిపోతున్నారు, నువ్వు అనుకోవడం ఏమైనా తగునా తల్లి? నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. రామచంద్రమూర్తి లేకుండా నేను ఉండాల్సి వస్తుంది అనే ఆలోచనే నీకు అక్కర్లేదమ్మా. అవధ్యా సమరే రామ. ఆయన ఎవరి కూడా సంహరించలేరు. అనివార్య బలంతస్య బలైర్బలవతామపి త్రిభిర్లోకై సముద్యుక్తై శేశ్వరైరపి సామరై. ఆయన్ని సమస్తమైనటువంటి బలములతోటి, సేనలతోటి, చాలా బలవంతుల్లోకెలా బలవంతుడైన వాడు కూడా, ముల్లోకములలో ఉన్నటువంటి అందరూ ప్రాణులందరూ కూడా శేశ్వరై అపి సామరై, సమస్తమైనటువంటి దేవతలు, సమస్తమైనటువంటి ఈశ్వరులతో కూడా కూడినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినట్లయితే ఆయన యొక్క బలాన్ని నివారించడానికి వాళ్ళకెవ్వరికీ కూడా శక్యమయ్యేటువంటి వ్యవహారం లేదు. హృదయం నిర్వృతం తేస్తూ, నీ హృదయం శాంతిని పొందుగాక, నువ్వేమి ఉద్విగ్నము మనస్కురాలివి కాకుండా ఉండుగాక. సంతాపహత్యజ్యతామయం, ఎటువంటి సంతాపము వద్దు తల్లి. ఆగమిష్యతి తే భర్త శీఘ్రం హత్వా మృగోత్తమం. నువ్వే పంపించావు కదా ఆయన్ని, ఏదో మృగం కావాలని. ఆ మహామృగాన్ని, మృగోత్తమాన్ని, ఏ మృగం కన్నా ఉత్తమమైనటువంటి మృగం ఇంకోటి లేదో అటువంటి ఉత్తమ మృగాన్ని ఆయన తీసుకొచ్చి, దాన్ని సంహరించి తీసుకొచ్చి, ఆయన భర్తాతే ఆగమిష్యతి శీఘ్రం, ఏమో ఇప్పుడో వచ్చేస్తారమ్మా, కంగారు పడుతుంది. నచతస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః. ఇది ఆయన స్వరం కాదు, వేరే వాడెవడో ఆయన స్వరంతో అరిచాడు. ఎలా చెప్పాడండి లక్ష్మణస్వామి? ఆదిశేషుడు ఆయన శబ్దాన్ని బలే పట్టేస్తాడు. మొత్తం ఎక్కడి నుంచి ఎటువంటి శబ్దం వచ్చినా పట్టేయగల ఆదిశేషుని యొక్క అవతారం. ఇది రామచంద్రమూర్తి యొక్క స్వరం కాదు, వేరే వాడు మాయతో అరిచినటువంటి అనుకున్నా. నచతస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః. ఎవడో మాయతో అరిచాడు అలా. గంధర్వనగర ప్రఖ్యా మాయా సాతస్య రాక్షస. ఆ రాక్షసుడి యొక్క మాయ ఎలాంటిదనుకుంటున్నావు? గంధర్వనగర ప్రఖ్యా. గంధర్వనగరం ఒకసారి కనపడుతుంటే ఒకసారి కనపడకుండా పోతుంది. మాయ అంతా గంధర్వనగరంలోనే ఉంటుంది. అంటే మనకి మయసభ అని చెప్తూ ఉంటాం. అటువంటి మాయలన్నీ కూడా ఉన్నటువంటి వ్యవహారం ఆ గంధర్వ నగరంలా ఉందండి. అటువంటి మాయలన్నిటికీ స్థానమైనటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడమ్మా రాక్షసుడు. నేను ముందే చెప్పాను. న్యాసభూతాసి వైదేహి. రామచంద్రమూర్తి నిన్ను నా దగ్గర న్యాసం చేసి పెట్టానమ్మా. న్యాసం చేయడం అంటే మనకి ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు ఎవరింట్లోనే పెట్టి నేను ఇప్పుడే ఊరెళ్ళి వచ్చేదాకా మీ ఇంట్లో ఉంచండి అని ఇస్తాం. మళ్ళీ దాని అర్థం దాన్ని జాగ్రత్తగా వాళ్ళకి మళ్ళీ మనం అప్పచెప్పేవలసి ఉంటుంది. సీతమ్మ, రామచంద్రమూర్తి నిన్ను నా మీద న్యాసభూతం చేశాడు తల్లి. నువ్వు న్యాసభూతురాలవయ్యావు. న్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మన. ఆత్ముడైనటువంటి మా అన్నగారు నిన్ను నా యందు న్యాసం చేసి వెళ్ళారు తల్లి. రామేణ త్వం వరారోహే నత్వాం త్యక్తుమిహోత్సహే. నువ్వు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం కోసం నేను ఏమాత్రం కూడా ఉత్సాహాన్ని చూపించడం లేదు. నేను వదిలిపెట్టి వెళ్ళను. కృతవైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరైః ఖరస్య నిధనాదేవ జనస్థానవధం ప్రతి. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో గొడవ చెప్పమంటావా తల్లి? కృతవైరాశ్చ వయం ఏతైః నిశాచరైః. ఈ రాక్షసులందరికీ మనం అంటే కెట్టదు. ఎందుకని? ఖరస్య నిధనాత్. జనస్థానంలోకి వెళ్ళి ఖరదూషణాదుల్ని 14,000 మంది వాడి అనుచరుల్ని మనం సంహరించాం. అప్పటి నుంచి వాళ్ళకి మనం అంటే కిట్టదు, వాళ్ళకి మనకి పడవు. రాక్షసాః వివిధాః వాచః విసృజంతి మహావనే. రాక్షసులు రకరకాల కేకలు పెడుతూ ఉంటారు. మా వనంలో రకరకాల గొంతులతో అరుస్తుంటారు. ఒకసారి పక్షులే అరుస్తారు, ఒకసారి పిల్లిలే అరుస్తారు. రకరకాల గొంతులతో ఎలా కావలిస్తే అలా అరుస్తూ తిరుగుతూ ఉంటారు రాక్షసులు.
రాక్షసాః వివిధాః వాచః విసృజంతి మహావనే హింసా విహారా వైదేహి న చింతయితుమర్హసి. హింసించడం కోసం విహరిస్తూ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక జంతువుని దగ్గరికి పిలవాలంటే దాని భాషలో దానికి అర్థమయ్యేలాగా అరుస్తారు. అది తనని సంబంధించిన జంతువైన దగ్గరగా రాగానే దాన్ని సంహరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గొంతులు రకరకాలుగా మార్చేటువంటి శక్తి వాళ్ళకి ఉంది ఆ రాక్షసులకి. లక్ష్మణేనైవ ముక్తాసా, ఈ రకంగా లక్ష్మణస్వామి చెప్పేటప్పటికీ సా క్రుద్ధా సంరక్తలోచన, కళ్ళు కూడా ఎర్రబడ్డాయి. అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం, సత్యం చెప్పేటువంటి లక్ష్మణస్వామిని చూసి ఆవిడ ఇలా పలుకుతూ ఉన్నది. అనార్యా అకరుణారంభ నృశంస కులపాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్. నువ్వు నృశంసుడివి, ఏమాత్రము దయలేని వాడివి, కులపాంసనుడివి, రాఘవుల కులను తప్పబుట్టావు, చెడబుట్టావు. ఎందుకని రాముడి మీద ప్రీతి ఉన్నట్టుగా నటించావు విన్నాడు. నీది మాయా ప్రేమ రామచంద్రమూర్తి మీద, చాలా గొప్ప ప్రేమ ఉన్నట్టు నటిస్తూ గొప్ప కష్టం రామచంద్రమూర్తికి వచ్చినప్పుడు నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నావు. రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే, అంత కష్టంలో ఆయన ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నైతత్ చిత్రం సపత్నేషు, అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు మామూలే. ఆస్తుల కోసం, మరో తగాద కోసం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోకుండా వదిలేయడం అనేది మామూలే. సపత్నేషు నా ఏతత్ చిత్రం పాపం లక్ష్మణ యద్భవేత్ తద్విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు. నువ్వు ప్రచ్ఛన్నంగా ఉన్నావు అంటే నీ మనసులో ఒకటి, పైన జరుగుతున్నది ఒకటి. మనసులో రాముడి మీద ప్రేమ నటిస్తూ, రాముడి సోదరుడిగా నటిస్తూ ఉన్నటువంటి శత్రువు నువ్వు. సుదుష్టస్త్వం వనే రామం ఏకమేకోనుగచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతే నవ్వా. నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, నన్ను పొందాలి అనే కోరికతోటి నువ్వు రాముడి వెనకాల వచ్చావు, లేదా రామచంద్రమూర్తి సంహరించాలనే కోరికతోటి భరతుడే నిన్ను రాముడి వెనకాల పంపించాడు. మీరిద్దరూ కూడబలుక్కుని మీ అన్నను అంతం చేసి నన్ను పొందాలి అనేటువంటి కోరికతోటి ఉన్నారు. తనకి నిష్కంటకంగా రాజ్యం పాలించాలని కోరికతో, రామచంద్రమూర్తిని సంహరించాలనేటువంటి కోరికతోటి నిన్ను చారుడిగా పంపించాడు ఈ పని చేసి పెట్టమని భరతుడు. సుదుష్టః త్వం వనే రామం ఏకం ఏకోనుగచ్చసి. నువ్వు ఏకంగా ఒక్కడైనటువంటి రామచంద్రమూర్తిని ఒక్కడిని అక్కడ వదిలేసి బాధలో, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్లకుండా ఉన్నావు. తన్న సిద్ధ్యతి సౌమిత్రే, కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు లక్ష్మణ. తవ వా భరతస్య వా, నీ కోరిక తీరదు, భరతుడి కోరిక తీరదు. కథం ఇందీవరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంసిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. నేనెవరనుకుంటున్నావు అసలు? ఇందీవరశ్యామం పద్మపత్ర నిభేక్షణం భర్తారం ఉపసంసిత్య. ఇందీవరేక్షణుడైనటువంటి పద్మపత్ర నిభేక్షణుడు, ఇందీవర శ్యాముడైనటువంటి పద్మపత్ర నిభేక్షణుడైనటువంటి భర్తని వదిలేసి వేరే వాళ్ళతోటి నేను జీవించడానికి ఇష్టపడతాను, కోరుకుంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు? సమక్షం తవ సౌమిత్రే ప్రాణాంత్యక్షేణ సంశయ. అంతదాకా వస్తే ఇక్కడికిక్కడే నేను దహింపజేసుకుని నా శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తాను, కానీ నీకు మాత్రం నేను దొరికేది లేదు. రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. రాముడు లేకుండా క్షణకాలం ఈ భూతలం మీద నేను ప్రాణాలతోటి ఉండను సుమా. ఇత్యుక్తః పరుషం వాక్యం సీతయా రోమహర్షణం అబ్రవీత్ లక్ష్మణః సీతాం ప్రాంజలిః విజితేంద్రియః. కళ్ళ నిండా నీళ్లు కారుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ రెండు చేతులు జోడించి లక్ష్మణస్వామి ప్రాంజలితోటి అంతటి పరుషమైనటువంటి వాక్యాన్ని మాట్లాడినటువంటి ఆ సీతతోటి లక్ష్మణుడు చెప్తూ ఉన్నాడు.
లక్ష్మణుడు మామూలుగా జితేంద్రియుడు. రామస్వామి ఎన్నోసార్లు అంటాడు లక్ష్మణస్వామి, మా తమ్ముడు జితేంద్రియుడు అని. ఎంత జితేంద్రియుడు కాకపోతే భార్యని సమస్తమైనటువంటి సంపదల్ని వదిలేసి కేవలం రాముని మీద భక్తితోటి ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు అతడు విజితేంద్రియ అంటే జితేంద్రియుడు కానివాడై మాట్లాడుతూ ఉన్నాడు. అంటే క్రోధాన్ని అణుచుకోలేకపోతున్నాడు అతడు కూడా సీతాదేవి. అంత మాట అనేటప్పటికీ రోషం పొడుచుకొచ్చింది లక్ష్మణస్వామి. లేదా విశేషమైన జితేంద్రియ, చాలా విశేషంగా జితేంద్రుడు అయినటువంటి లక్ష్మణుడు ఈ మాట వినలేకపోయాడు. ఎందుకని? సీతాదేవి మీద ఆవిడకి కేవలం మాతృభావన తప్ప ఇంకొకటి లేదు. అంతటి జితేంద్రుడు అయినటువంటి వాడు సీతాదేవితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతి మమ వాక్యమప్రతిరూపం తు నచిత్రం స్త్రీషు మైథిలి. అమ్మ సీతమ్మ, ఆడవారితో యొక్క మనస్సు విచిత్రంగా ఉంటుంది అని నేను విన్నాను ఇదివరకు. ఇప్పుడు స్పష్టంగా చూస్తూ ఉన్నాను. ఉత్తరం వక్తుం నోత్సహే, నీ మాటలకి నేను సమాధానం చెప్పలేనమ్మా. దైవతం భవతి మమ, ఏం చెప్పినట్టు దైవ ఘటన ఇలా ఉంది. వాక్యం అప్రతిరూపం తు నచిత్రం స్త్రీషు మైథిలి. నువ్వు చెప్పిన మాటకి ప్రతివాక్యం చెప్పడానికి, సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. స్వభావః త్వేష నారీణాం ఏవం లోకేషు దృశ్యతే విముక్తధర్మాః చపలాః తీక్ష్ణాః భేదకరాః స్త్రియః. తీక్ష్ణ భేదకరాః స్త్రియః, ఎప్పుడూ భేదాన్ని సృష్టిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగి ఉన్నవాళ్ళు స్త్రీలు. వాళ్ళు చపలులు, ధర్మహీనులు, చాలా చిన్న విషయానికి ధర్మాన్ని వదిలేస్తారు వాళ్ళు. ఇది లోకంలో స్త్రీల యొక్క స్వభావం నేను అనుకుంటూ ఉన్నాను. నసహేహి దృశం వాక్యం వైదేహి జనకాత్మజే. నేను ఏదైనా భరిస్తాను తల్లి, కానీ నువ్వు వాటిని మాటలు మాత్రం, ఇప్పుడన్న మాటలు మాత్రం నేను భరించలేను. నహి సహే హీదృశం వాక్యం వైదేహి జనకాత్మజే శ్రోత్రయోర్భయోర్మేధ్య తప్తనారాచ సన్నిభం. బాగా కాల్చి ఎర్రగా పెట్టినటువంటి ములుకుల్ని తీసుకొచ్చి నా రెండు చెవుల్లో పొడిస్తే ఎంతటి బాధ కలుగుతుందో అంత బాధ కలిగిందమ్మా నీ మాటలు నా చెవుల్లోకి వెళ్ళేటప్పుడు. అంత తీక్షణమైనటువంటి మాటలను మాట్లాడేవు. సంబోధన ఏం చేస్తున్నాడు? వైదేహి జనకాత్మజే. రామపత్ని అంటలేదు. మా అన్న సంగతి వదిలే, నువ్వు పోనీ మెట్టింటి వాళ్ళ సంగతి వదిలే, ఈ పుట్టింటి వాళ్ళ సంగతి చూడు, ఎంత ధర్మపరులు వాళ్ళు. దేహాభిమానం లేకుండా ఉన్నటువంటి దేహరాజు యొక్క కుమార్తె, సాక్షాత్ జనక మహారాజు యొక్క కుమార్తె. ఇటువంటి పరుషమైనటువంటి మాట నీ నోట మాటవచ్చా? అలా వస్తుందా నీ నోట? ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతాః వనేచరాః. ఈ వనంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు వినండి, వాళ్ళందరి మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను నేను. న్యాయవాది యథా న్యాయం ఉక్తోహం పరుషం త్వయా. న్యాయం చెప్పవలసిన వాడు అన్యాయం చెప్పినట్లుగా మాట్లాడితే ఎలా ఉంటుందో న్యాయస్థానంలో అలా ఉంది తల్లి. అంటే న్యాయాన్ని ఇవ్వవలసినటువంటి జడ్జి గారే అన్యాయంగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఏం చేయగలం ఎవరు మాత్రం అన్న విధంగా న్యాయవాది యథా అన్యాయం ఉక్తః అహం పరుషం త్వయా ఉక్తం థిక్ త్వాం ఛీ అన్నాడు. సాక్షాత్ వదిన గారిని, తల్లితో సమానురాలైనటువంటి వారిని, అన్నగారి యొక్క భార్యని థిక్ త్వామద్య ప్రణశ్యత్వం యన్మామేవం విశంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం. ఇంత తీక్షణంగా అన్నగారి మాట మీద నిలబడినటువంటి నా మీద ఇంత తీక్షణంగా దుష్ట స్వభావంతో నువ్వు మాట్లాడావు. గమిష్యే ఎత్ర కాకుత్సహ. సరే, ఎత్ర కాకుత్సహ తత్ర గమిష్యే. రామచంద్రమూర్తి ఎక్కడున్నాడో అక్కడికే వెళ్తాను. స్వస్థితే అస్తు వరాననే. నీకు శుభం కలగాలి, నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రాః వనదేవతాః. నిన్ను రక్షించే పూజ ఇక నాపై లేదు. ఈ సమస్తమైనటువంటి వనదేవతలే నిన్ను రక్షించుకోవాల్సి ఉంటుంది. నిమిత్తాని ఘోరాని యాని ప్రాదుర్భవంతి మే అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః. నాకు అన్ని అపశకునాలే కలుగుతున్నాయి. నాకు అన్నీ కూడా
చెడువే శంకరే కలుగుతూ ఉన్నాయి ఎందుకో. కానీ రాముడితో సహా నిన్ను మళ్ళీ వెనక్కి వచ్చి నేను చూసుకోవాలి అనేటువంటి కోరిక ఒక్కటి మాత్రం నాకు బలంగా ఉంది. పునరాగత అహం సహ రామేణ త్వాం పశ్యేయం. నేను ఇక్కడికి వెళ్తాను, అన్నయ్య గారు బహుశా నన్ను చూడకుండా ఇక్కడికి వచ్చేస్తారు, వస్తే బాగుండు. నేను వెనక్కి వచ్చేటానికి మీరిద్దరూ కలిసి ఉండాలి, మీరిద్దరికీ ఎటువంటి ఎడబాటు రాకూడదు. నవేత్యేతన్న జానామి వైదేహి జనకాత్మజే లక్ష్మణేనైవ ముక్తా సా రుదంతి జనకాత్మజా ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్ప పరిప్లుత. అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతం నవా ఇత్యేతన్న జానామి వైదేహి. మళ్ళీ వెనక్కి వచ్చి రామచంద్రమూర్తితో నిన్ను చూస్తానా చూడనా అన్నది నజానామి వైదేహి జనకాత్మజయ. నేను చెప్పలేకపోతున్నాను, నాకు తెలియదు మళ్ళీ నా అన్నగారిని నిన్ను కలిసి చూస్తానా లేదా అని అనేటప్పటికీ ఆవిడ రుదంతి, మళ్ళీ ఏడుపు తోటి ప్రత్యువాచ తీవ్రం వాక్యం బాష్ప పరిప్లుత, మళ్ళీ కన్నీటితోటి తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి మాటను పాడతాం. గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ. రామచంద్రమూర్తి లేకపోతే నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు, ఇక్కడ కూర్చుంటాను అనుకుంటున్నావా? గోదావరీం ప్రవేక్ష్యామి, ఈ గోదావరిలోకి వెళ్ళిపోతాను. మాటిమాటికి అది ఈతలు పక్షినట్టు ఉంటారు, అలాగే నేను గోదావరిలోకి వెళ్ళిపోతాను అని గోదావరిలోకి ప్రవేశిస్తాను. ఆబంధిష్యే అథవా చక్ష్యే విషమే దేహమాత్మనః. ఉరిపోసుకుని నా ప్రాణాలు తీసేసుకుంటాను. పిబామ్యహం విషం తీక్ష్ణం, తీక్ష్ణమైనటువంటి విషాన్ని తాగేసి మరణిస్తాను. ప్రవేక్ష్యామి హుతాశనం, అగ్ని రగిల్చుకుని అందులో నేను మరణిస్తాను. నతు అహం రాఘవాతన్యం పదాపి పురుషం స్పృశే. రామచంద్రమూర్తి కాని మరొక పురుషుణ్ణి నేను కాలితో కూడా స్పృశించను. అంటే అయిష్టంగా కూడా, పొరపాటును కూడా నేను నా దేహంతో ఇంకొక పురుషుణ్ణి స్పృశించేటువంటి అవకాశమే లేదు. ఇది లక్ష్మణమాకృష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం రుదతి దుఃఖాత్ ఉదరం ప్రజగానస. పొట్ట మీద కొట్టుకుంటూ ఉందట, కళ్ళు తుడుచుకుంటూ ఉందట, దుఃఖ సమన్విత అయిపోయి గట్టిగా కేకలు పెడుతూ ఉన్నదట లక్ష్మణస్వామితో. తమార్తరూపాంగిమనారుదంతీం సౌమిత్రిరాలోక్య విశాల నేత్రాం ఆశ్వాసయామాస నచైవ భర్తుః తం భ్రాతరం కించిదువాచ సీత. ఆయన ఆర్తరూపంతో ఉన్నటువంటి, మనస్సు నిలకడలేనటువంటి, ఏడుస్తున్నటువంటి, విశాల నేత్రాం పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి సీతమని ఆశ్వాసయామాస ఓదార్చి, నచైవ భర్తుః తం భ్రాతరం కించిదువాచ సీత. ఆవిడ సీత ఇంకేమీ మాట్లాడలేదు భర్త విషయం గురించి. తతస్తు సీతామభివాద్య లక్ష్మణః. సీతాదేవికి ప్రదక్షిణ చేసి ఆయన నమస్కారం చేశారు. కృతాంజలి కించిదభిప్రణమ్య చ, సాష్టాంగ ప్రణామం చేశారు, రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలీం జగామ రామశ్చ సమీపమాత్మవాన్. 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి సీతాదేవి కేసి చూశారు. మళ్ళీ 2 అడుగులు వేసి మళ్ళీ సీతాదేవి కోసం చూస్తున్నారు ఆయన. సీతాదేవిని విడిచి వెళ్ళలేక జగామ రామస్య సమీపం ఆత్మవాన్. దృఢమైనటువంటి నిష్ట కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, ధీర స్వభావం కలిగినటువంటి వాడు అటువంటి లక్ష్మణస్వామి రామచంద్ర స్వామి యొక్క సమీపానికి బయలుదేరారు. తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థేన చిరాదివ. మిక్కిలి కోపంతో, సీతాదేవి మీద పలికిన మాటల మీద మిక్కిలి కోపంతో రామచంద్రమూర్తిని వెంటనే కలుసుకుని చూడాలి, మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో రథస్థేన చిరాదివ, చాలా వేగంగా ఆయన బయలుదేరారు, నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. తదాసాద్య దశగ్రీవః క్షిప్రమంతరమాస్థితః అభిచక్రామ వైదేహీం పరివ్రాజక రూపధృత్. పక్కనే పొదల వెనకాల మాటు వేసి ఉన్నటువంటి దశగ్రీవుడు ఇదంతా చూసి క్షిప్రం అంతరమాస్థితః,
వెంటనే ఆ చెట్ల వెనకాలను ఉన్నటువంటి వాడు అభిచక్రామ వైదేహిం సమీపించాడట. వైదేహి సీతాదేవి పరివ్రాజక రూప ధృత్, పరివ్రాజక వేషం వేసుకుని అతడు సీతాదేవి సామీప్యానికి వస్తూ ఉన్నాడు రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం భరించలేనటువంటి వ్యవహారం అదంతా. అయినప్పటికీ వాల్మీకి వ్రాశారు కాబట్టి మనం చదువుకుని తీరాలి. సీతా వియోగ రామచంద్రుల యొక్క వినియోగం జరగబోతుంది అతి త్వరలో. దాన్ని మనం వారిద్దరినీ విడగొట్టేటువంటి కార్యాన్ని బహుశా వచ్చే ఉపన్యాసంలో మనం చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.